అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైట్. కాంగ్రెస్ పెద్దలతోని మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఏమిటి గురించి మాట్లాడిండో సీఎం రేవంత్ రెడ్డి సారు. కాళ్ళు మొక్తని బతిలాడినా రానిడట పార్టీలకు. మళ్ళా పార్టీ మారినోళ్లను చూసి కేటీఆర్ మాట్లాడిండు కుల్లం కుల్ల. కాంగ్రెస్ లీడర్లతోని కడియం సారు ఉన్నాడు సంబూరంగా. ఇడిచిపెట్టినట్టున్నాడు కదా కారు పార్టీని ఏడిచిన బెంగ. ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఇంతకు మునుపు ప్రణీత్ రావు, ఇప్పుడు మళ్ళా పోలీసులకు దొరికాడు రాధాకిషన్ రావు. తుమ్మల నాగేశ్వరరావు సారు చేస్తాడట రైతు బంధు. ఎన్నికల కోడ్ అమలుండగా ఎట్లా చేస్తారట ముందు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రము మైకుల ఏది పడితే అది గంటలు పొంటెలు మాట్లాడుతున్న అన్ని కులాలోళ్ళు ఇనొచ్చునట. కానీ వాల్మీకి బోయ కులాలోళ్ళు అడవి బిడ్డలు మాట్లాడితే మాత్రం వినాలంటే సారుకు వినేంత టైం ఉంటలేదట. పాలకులం కాదు సేవకులం అని పగడపాని ముత్యాలు పలికిన ముఖ్యమంత్రి సారేనా అట్లా అన్నదంటే ఇనుండ్రి మీరే. ఉపన్యాసాలు ఏది పడతారు వాల్మీకి బోయలు వాళ్ళ బాధ చెప్పుకుందామని తండాలు గూడాలను విడిచిపెట్టి 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి గాంధీభవన్ కాడికొస్తే అంత దూరంకెళ్ళి వచ్చిండ్రంటే అడవి బిడ్డల అవసరం పెద్దగానే ఉంటది. వాళ్ళోట్లేస్తే కూడా మా చేపాటి ఏలువడలకు వచ్చిందన్న కృతజ్ఞత మరిచి వాళ్ళ ఉపన్యాసాలు వినేంత ఓపిక లేదు. డిమాండ్ లేటియో చెప్పమాను, ఇది కాంగ్రెస్ ఆఫీసు అన్నాడంటే ఏంది? వాల్మీకి బోయలంటే అంత చిన్న చూపు ముఖ్యమంత్రి గారికి ఎందుకో? ఇందిరమ్మ రాజ్యంలో రెడ్డి కులం ముఖ్యమంత్రి వాల్మీకి బోయ కులస్తులను ఇట్లా అనుడు అయితే ఏం మంచిగా అనిపిస్తలేదు. అధికారంలో లేనప్పుడేమో వాళ్ళ మీద ఒగల ప్రేమ గురిపించి హక్కులు అని మాట్లాడిన రేవంత్ రెడ్డేనా ముఖ్యమంత్రి అయినాక ఇట్లా మాట్లాడుతున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందుగాల మైకు ఆన్ కాలేదు అనుకున్నట్టున్నాడు. ఆన్లనే ఉండే వరకల్లా ఆ మాటలు ఇట్లా నవ్వడ్డాయి. మళ్ళీ సర్కారు ఇప్పటి వరకు బరాబ్బరు 65 లక్షల మంది రైతులకు రైతు బంధు పైసలు వాళ్ళ బ్యాంకు ఖాతాలలో వేసిందట. అగో ఇంకా అకౌంట్లో పైసలే వాడలేవని అన్నదాతలు ఆగమైతుంటే నువ్వేందే బాలన్న పైసలు వేసిందని చెప్తున్నావంటే చెప్పింది నేను కాదు సారే ఇనుండ్రి. దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను, రైతులందరికీ 5 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 5 ఎకరాల లోపటున్న అందరికీ పడతాయని పైసల మంత్రి బట్టి సారు బాగానే చెప్తుండు గాని ఇంకా మాకు డబ్బులే పడలే అని అన్నదాతలు ఓ దిక్కు అంటుర్రు. ఇక నా దగ్గర లెక్కలున్నాయని మళ్ళా ఇట్లా అన్నాడు. 64,75,000 మంది రైతులకి 5,575 కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి అకౌంట్లో వేయటం జరిగింది. మంచిగానే చేసిర్రు, మీరుగా చేసిర్రా. ఏలుబడిలకు వచ్చి 3 నెలలు పడిచినా ఇంకా రైతు బంధు పైసలు పడతానే ఉన్నాయి. తతిమ రైతులకు ఎప్పుడు చేస్తారో ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. అంటే దాదాపు 65 లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం. మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది రైతులు మాత్రమే. బట్టి సారు కూడా భలే మాట్లాడుతుండు. ఒక ముచ్చట అడిగితే ఇంకో ముచ్చట చెప్తుండు. అదే సారు ఆ మిగిలిన 5 లక్షల మంది రైతులకు ఎప్పుడు వేస్తారు రైతు బంధు పైసలు? ఈ ఏడు వేస్తారా? వాళ్ళకు రైతు బంధు పడదా ఏమో పోన్రి. మీరు పేరుకే పాలకులం కాదు సేవకులం అని చెప్తుండ్రు కానీ పాత కారు సర్కారే మంచిగుండే. ఒకటే పారి రైతు బంధు పైసలు చేసేటోళ్ళు. ఇక మీ ఏలుబడిని చూసి తుంటెత్తేసి ముద్దు ఎత్తుకున్నట్టు అయింది అంటుర్రు అన్నదాతలు. కేసీఆర్ సార్ దగ్గరికి వచ్చి 2 కాళ్ళ మీద పడి సారు అని బతిలాడినా మళ్ళా పార్టీలకు రానిచ్చే ముచ్చటనే లేదు అంటున్నాడు కల్వకుంట్ల తారక రామారావు సారు. ఎందుకు అన్నాడంటే పట్నం మహేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి సారు ఇద్దరు కూడా కారుకు కాలిచ్చి చేతులేసిర్రు కదా, వాళ్ళు మాత్రం మళ్ళా వస్తే పార్టీలకు చేర్చుకునే ముచ్చటనే లేదని బాధాతప్త హృదయంతో ఇట్లా అన్నాడు. అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ బిడ్డ కటకటాల ఊచలు లెక్క పెడుతుంటే రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి ముసిముసిగా నవ్వుకుంటా పోయి కారు పార్టీ పెద్ద మనిషి బిడ్డే జైలుకు పోయిందన్న బాధల్లా సారు ఉంటే కష్టకాలంలో ధైర్యం చెప్పవలసింది పోయి కార్లకెళ్ళి కాలు బయట పెట్టము అన్న పట్నం మహేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి ఇంకా కొంతమంది లీడర్లు బీఆర్ఎస్ లో ఉన్నంత కాలం ఉన్నారట. ఆయనతో బీఆర్ఎస్ మునిగిపోయే పడవలెక్క అయ్యింది. ఏం ఫాయిదా లేదనుకుని ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడ దిగినాక బోడమల్ల
మల్లన్న అన్నట్టు చేసిపోయినరు. అంతకంతకు ముట్ట చెప్తాము అంటున్నావు ముద్దుగానే ఉన్నది. ఉద్యమకారులను పక్కకు పెట్టి మీ బాపు ఏలుబడిలకు రాగానే అప్పట్ల కండువాలు కప్పి తెలంగాణ రావద్దని అడ్డం తిరిగినోళ్లను పార్టీలా చేర్చుకోలేదా? మీ నాయన చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారమా అని ప్రజలు అనాలనుకుంటారు గాని మీ లెక్క వాళ్ళు అనలేరు. అన్నా గాని మీ అంతా పాపులర్ కాలేరు కదా సారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు దిక్కు రోజుల ప్రజల కోసము 18 గంటలు కష్టపడుకుంటేనే పార్టీ లీడర్లను గెలిపించేందుకు ఇంకో 4 గంటలు కూడా కష్టపడుతున్నట్టున్నాడు. లేకపోతేంది ప్రజల కోసలు అరుచుకుంటేనే ఎన్నికల నిలబెట్టిన పార్టీ లీడర్ల కోసము ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది. ఇన్నారు కదా, పాలన చేసుకుంటా ప్రజల గోసలు అరుచుకుంటా పాలమూరు దాకా పోయిండు. ఆడ కాంగ్రెస్ ఉన్న కార్యకర్తల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా అందరితోని మీటింగు పెట్టి మన బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే నేను ఇక్కడి బిడ్డరు కాబట్టి అని చెప్పినట్టున్నాడు. కాబట్టి మీరంతా కూడా కష్టపడి కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థిని భారీ మెజార్టీతోని గెలిపించాలన్నాడు. మరి రాష్ట్రంలో రైతులు రోడ్ల మీదకి ఎక్కి దాహం అని అల్లాడుతురు. వాళ్ళను కూడా అట్లనే కలిసి గోసలు అరుచుకుంటున్నాడా అంటే ముఖ్యమంత్రి అయిన తొలుతల రోజుకు 18 గంటలు ప్రజల కోసమే కష్టపడుతున్నా అని చెప్పనే చెప్పే అన్నదాతల బాధలు గాయంత తెలుసుకుంటే ఆ ముచ్చట మనదాకా రాకపోవునా అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం కూడా కారుకు కాలిచ్చి శైల చేతు వేయబోతున్నదని శైవెల్ల దిక్కు చర్చ నడుస్తున్నదట. ఏకంగా ఆమె కోసం మంత్రి పదవి కూడా కాంగ్రెస్లో తయారు పెట్టిరని ఫ్రీగా ప్రచారం అవుతున్నదట. అదే ముచ్చట మీద శైవెల్ల చెల్లె సబితక్క తెలంగాణ భవన్లో ఇట్లా అనుకొచ్చింది. చాలా గట్టిగా బయట ఒక రూమర్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనిల్ గారు చెప్పినారు ఒక మాట, ఇక వీళ్ళు పోతున్నారు, ఇక వాళ్ళు పోతున్నారు. ఫ్రీ సోషల్ మీడియా అయిపోయింది. పట్నం మహేందర్ రెడ్డి లెక్కనో ఎంపీ రంజిత్ రెడ్డి లెక్కనో అన్నం పెట్టిన వాళ్ళకు మేము సున్నం పెట్టేటోళ్ళం కాదు. ఎన్ని దినాలైనా కొన ఊపిరి పోయేదాకా కూడా కేసీఆర్ సార్ పెట్టిన కారు పార్టీని ఇడిసే ప్రసక్తే లేదు. గులాబీ గూట్లకెళ్ళి ఎగిరిపోయే ముచ్చటే లేదు అంటున్నది. అన్నట్టు అప్పట్లో కాంగ్రెస్ను కాదని కూడా షేవెల్ల చెల్లె సబితక్క కూడా ఇరిగిపోతున్న పార్టీని ఇడిచిపెట్టి అప్పట్లో ఏడో గేరేసుకొని ఎగబడుతున్న కార్ల ఎక్కింది. ఇప్పుడు పార్టీ పానము కాడల పెట్టేదాకా కారు పార్టీని ఇడవ అంటున్నదంటే ఇడవది కావచ్చు అంటుర్రు. అప్పట్లో కాంగ్రెస్లకించి టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన సబితమ్మ గురించి తెలిసినోళ్ళు. తెలంగాణ భవన్లో ముఖ్య నేతలతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీటింగు పెట్టిండు. దూపా అని రాష్ట్రంలో ఓ దిక్కు ప్రజలు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. కాల్వలకు నీళ్లు ఇడువునరని రైతన్నలు ఇంకో దిక్కు కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎండలు ముదరక ముందే మన ఏలుబడిలా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఏంది, ఎన్ని కష్టాలు ఏంది అని సమావేశం ఏర్పాటు చేసిండా ఏంది అరుచుకుందాం పారే. దీపాదాస్ మురిషిద్ మేడము, షబ్బీర్ అలీ సారు, మధుయాస్కి సారు, మల్లుబట్టి విక్రమార్క సారు, హనుమంతు తాత, తుమ్మల నాగేశ్వరరావు సారు, రేణుకా చౌదరి మేడము, మహిళా మంత్రి సీతక్క, సంపత్ కుమార్ సారు, కొండా సురేఖ మేడము, జూపల్లి కృష్ణారావు సారు, శ్రీధర్ బాబు సారు, పెద్దలు కుందూరు జానారెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ అన్న. తెలంగాణ ప్రదేశ్ మొత్తం గాంధీ భవన్లో నిండిపోయింది. మరి సీఎం సార్ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసిండంటే తెలంగాణలో జనజాతర సభను ఏప్రిల్ నెల పెడదాము అనుకోబడితిమి. ఎట్లా చేద్దాము, ఏం మాట్లాడదాము, మరి హామీలు ఇస్తిమి, అమలు చేసుట్లా ఆలస్యం కాబట్టి ఇప్పటికే 100 దినాలు దాటిపాయే. 3 నెలలు దాటి మనం ఏలుబడిలకు వచ్చి 4 నెలలు రాబట్టి ఇంకెప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు అంటే ఏం చెప్తాము. ఇప్పటికే ఇందిరమ్మ షైపాటోళ్ళు మాటల చెప్పిరు కానీ చేతల్లో చేస్తలేరు అని కూడా ప్రజలు అనుకుంటురు అని కూడా మాట్లాడుకోవచ్చు. ఇక టిక్కెట్ల పంచాయతీ కూడా ముంగడికి రావచ్చు. మన పార్టీ వాళ్ళే మన మీద మన్ను పోస్తే ఎట్లా? ఇట్లయితే ప్రజల్లో మన పార్టీ ప్రభుత్వం పతారా ఏం కావాలి అనుకున్నారు కావచ్చు అంటున్నారు ప్రదేశ్ కమిటీ మీటింగులు చూసినోళ్ళు. కారు పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ ఇల్లు కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాయకులతోనే కలకలలాడుతున్నదట. వచ్చిన కాంగ్రెస్ నాయకులకు మరి కడియం శ్రీహరి సారు కమ్మడి దావతి ఇచ్చిండా. కాంగ్రెస్లకు పోతున్నా అని చెప్పిండు కదా, మా మర్యాదలు కూడా చూడాలి, మరి మీరు ఒకసారి మా ఇంటి దాకా రాండి అని చెప్పిండు. అయింది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. వారెవ్వ కడియం సార్ కాంగ్రెస్ నాయకులతో కలిసిపోయి మనసారా నవ్వుతున్నట్టున్నాడు కదా. ఈకలు పక్కపక్కలు మస్తు జోష్ మీదనే ఉన్నాడు. ఏం శ్రీహరన్నా, నువ్వు మా పార్టీలకు షరీక్ అవుతున్నావు. నువ్వు పార్టీలకు రాగానే ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులను బీభత్సంగా అరుచుకోవాలి అంటురు కావచ్చు. ముసిముసిగా నవ్వుకుంటా ఇక ఊకుంటానా కార్ పార్టీ భాగవతం మొత్తం బయట పెడదామని కడియం సార్ కూడా అనొచ్చు. ఇట్లా ఏఐసిసి నాయకులు, టీపీసీసీ నాయకులు కడియం శ్రీహరి సార్ ఇంటికాడ మీటింగ్ పెట్టిర్రు. వాళ్ళ మర్యాదలు ఒడిచినాక మీడియా ముంగడికి వచ్చి కడియం సార్ ఇట్లా అనుకొచ్చిండు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు
నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీకు నచ్చిన పదవులు ఇచ్చింది, అసోంటిది కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతురు? అసలు కారు పార్టీల లొల్లి ఏమైతున్నదని ఓ విలేకరి అన్న అడగంగానే శ్రీహరి సార్ ఇట్లా అన్నాడు. ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. రేపు ఏమైతుందో తెలియకుండా ఉంది కాబట్టి చాలా మందే కారుకు కాలిచ్చి చెయ్యిల చేతులేస్తున్నారట. అందుకే అందరికన్నా మొదలు పోతే ఓ పదవన్న దక్కుతుంది కావచ్చు అని కడియం సారి ఇట్లా కాంగ్రెస్ కండవా కప్పుకునే తట్టు ఉన్నాడు అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మంది సంసారాలలో కేటీఆర్ ఏలు ఎందుకు పెడుతున్నాడు? అది సిగ్గునోడు చేయవలసిన పనేనా అని ఖుద్దు సీఎం హోదాలో ఉన్న మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అంటున్నాడు. రాష్ట్ర ప్రథమ పౌరుడుగా ఉన్న సీఎం సారు అట్లా ఎందుకు అన్నాడు? మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సారు ఎవల సంసారంలో ఏలు పెట్టిండు, ఎవలను ఏ భార్య భర్తలను ఎడవాపాలని చూస్తున్నాడు, అన్ని అరుచుకోవాలి కదా. ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట? ఎవడన్నా గిట్లా భర్తగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంకేమవుతుంది? అదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాంపింగ్లు చేయించిండని పాత సర్కార్లో పనిచేసిన కొంతమంది పోలీసులు పట్టుకపోయారు కదా. ఆ ముచ్చటయ్యని అవు చేపిస్తే కొందరు దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేయొచ్చు, సీక్రెట్ గా వాళ్ళ మాటలు వినొచ్చు. ఇంటే ఏమైంది అని కేటీఆర్ సార్ అన్నాడు కదా. దానికి ఇట్లా కౌంటర్ గా రేవంత్ రెడ్డి సారు అనుకొచ్చిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా మీకు నమ్మకమైన పోలీసులతోని కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి చెయ్యరు సారు. చెయ్యి సర్కారు ముఖ్యమంత్రి అయిన మీ మీద మాకు ఆ నమ్మకం ఉంది అంటారు సారు మాటలు ఇన్నోళ్ళు. ఫోన్ ట్యాపింగ్ కేసుల పరారీలో ఉన్న నిందితులను పోలీసులు పట్టుకున్నారట. అగో మరి ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎవరు చేయించుర్రు, ఏం కథ అనే ముచ్చట్లని చెప్పిర్రా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారే వీళ్ళందరితో ఇటువంటి పనులు చేపించిండని అంటురు. అది నిజమైన అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. చూసినరా, ప్రణీత్ రావును అరెస్టు చేసి విచారణ చేసినా కొద్దీ కొత్త పేర్లు బయటపడుతున్నాయి. తిరుపతన్న భుజంగరావును రక్షక భటులు మొన్ననే అరెస్టు చేసి విచారణ చేస్తుండ్రు. ఇన్ని దినాల సంది పరారీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు సారును పక్కా ప్లానింగ్ తోనే అరెస్టు చేసిర్రు. రాధాకిషన్ రావును విచారణ చేయాలని మా కస్టడీకి అప్పచెప్పాలని కోర్టు ముంగడ హాజరు వరిస్తే న్యాయస్థానం 14 దినాలు చెంచల్గూడ జైలుకు పంపిందట. కానీ చూసినరా, రక్షణ కల్పించవలసిన పోలీసులే ఇట్లా దొంగ పనులు చేస్తే సామాన్యులను ఎవడు కాపాడాలి అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. పంట నష్టపోయిన రైతుల పొలాల కాడికి పోయి వ్యవసాయ అధికారులు సర్వే చేస్తున్నారట. బయకాడికి వచ్చి బాధ్యతగా సర్వేనైతే చేస్తున్నారు కానీ పంట నష్ట పరిహారం ఇస్తారా, పాయమాలు కట్టిస్తారా అంటే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇట్లా అంటున్నాడు. ఇనుండ్రి మీరే. వాళ్ళు పరిశీలించకపోయినా మా అధికారులు వెళ్ళి పరిశీలించారు. కరెక్ట్గా 40,000 ఎకరాలు సుమారు రాళ్లవానికి దెబ్బతిందని చెప్పి లెక్క వచ్చింది. రేపు ఎల్లుండో ఆర్థిక మంత్రి గారికి ఇచ్చి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో వేస్తుందని చెప్పి రాళ్లవాన పడి పాడైన పంటలను అధికారులు పోయి చూసి సర్వే చేసి రాసుకొని వచ్చి సారుకు పెద్ద పైలప్ప చెప్పిరట. ఇక నిమ్మలంగా కూర్చొని కాయిదాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా అని పేజీ మర్రేసి తిర్రేసి 1-4 మాటల చెకింగ్ చేసి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సార్కు ఇస్తాడట. ఇక పైసల మంత్రి బట్టి సారు పైసలు రిలీజ్ చేసుడు ఆల్చమే లేదు, రైతుల అకౌంట్లకు వేస్తామని చెప్పుకొచ్చుడు. మరి ఎన్ని దినాలలో వాడొచ్చు అంటే ఎకరానికి 10,000 రూపాయలు ఈ 2-3 రోజులనే వాడతాయి అన్నాడు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడవబట్టి మరి ఎలక్షన్ ఆఫీసర్లతో గిట్లా తుమ్మల సార్ ముందే మాట్లాడి వచ్చిండా ఎట్లా, లేకుంటే గిట్లా ప్రెస్ మీట్లా అందరి ముంగట చెప్పిండు అంటే మాట్లాడే ఉంటాడు కావచ్చు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కోరుట్ల కారు పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు 2 గలీజు లండు మాటలు నేర్చుకున్నాడట. మరి ఆ గలీజు లండు మాటలతో ఎవరిని తిట్టాలని నేర్చుకున్నాడు. ఇప్పుడు అవి నేర్చుకోవాల్సినంత అవసరం ఏమున్నది అంటే నేను ఎప్పుడెందుకు సంజయ్ సారే చెప్తుండు. ఎనుండ్రి సంజయ్ సారు అనుండ్రి. ఒకరేమో 85 ఏళ్ళు, ఇంకొకరు 70 ఏళ్ళు అనుకుంటాం. కేశవరావు గారు 85 ఏళ్ళు, వారు కడియం సిఆర్ గారు 70 ఏళ్ళు అనుకుంటాను. వాళ్ళు పెద్దలు చాలా గౌరవిస్తుండే, ఎప్పుడు అంకుల్ అని పిలుస్తుండే, సార్ అని పిలుస్తుండే వాళ్ళని. కానీ ఇవాళ అంటున్నా వాళ్ళ గురించి సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోహులు వాళ్ళు. నేను ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడే, మామూలుగా ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడకని ఇవాళ చెప్తున్నా మీ అందరి ముందర. డాక్టర్ చదువులు చదివినప్పుడన్నా తిప్పలు కాలేదట. ఈ 2-3 మాటలు నేర్చుకోనికే సంజయ్ సార్కు ముప్పు తిప్పలైందట. ఇగో ఎన్నో దినాలు కఠోర దీక్షతోని కఠిన తపస్సు చేసి కంకణం కట్టుకున్నట్టు కట్టుకొని 3-4 నిండు ఉపవాసాలు ఉండి ఈ 2 లండు మాటలు నేర్చుకున్నాడట. కారుకు కాలిచ్చి చెయ్యిల చేతులేసిన కారు పార్టీ లీడర్లు కేకే సారును కడియం సారును అనేందుకు మాత్రమే కష్టపడి నేర్చుకున్నాడంటే వాళ్ళ మీద సంజయ్ సార్కు కడుపులో ఎంత కోపం ఉన్నదో అర్థమైంది కదా. మళ్ళా వాళ్ళు వయసులో పెద్దోళ్ళు కూడా కాబట్టి అంకులు అని కూడా పిలుస్తుండేనట. సంజయ్ సార్ చక్కగానే ఇప్పుడు
చెప్తుండు కానీ కోరుట్ల ఎమ్మెల్యే గారు కొనెళ్లేదాకా కొన ఊపిరి పోయేదాకా కారు పార్టీలోనే ఉంటాడా ఎట్లా? రాజకీయం బంధు పెట్టేదాకా ఒక బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేటట్టు ఉన్నాడు, లేకుంటే ఇటువంటి మాటలు మాట్లాడతాడా? చూడాలి మరి కోరుట్ల ఎమ్మెల్యే కారు పార్టీలో ఎన్ని దినాలు ఉంటాడో అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మళ్ళీ సర్కారు ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలని ఆలోచన చేస్తుంది. ఎండలు ముదురుతూనే ఉన్నాయి కాబట్టి కొన్ని జాగాల్లో ఇప్పటికే తాగేదందుకు నీళ్లు లేక బిందెలు పట్టుకొని బజార్లకు వస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి బట్టి విక్రమార్క సార్ ఓ మంచి ప్లాన్ చేసిండట. ఆ ప్లాన్ ఏందో ఆయన మాటలనే నుండి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అత్యవసరంగా అవసరమైన చోట ప్రతి దగ్గర కూడా ₹1 తగ్గకుండా అవసరమైతే 3 నుంచి 4 కోట్ల వరకు కూడా ఎక్కడ అవసరమైతే నీళ్లు బోర్లు వేసుకోవడానికి కూడా నిధులు శాంక్షన్ చేసి రెడీ చేసి పెట్టాం. నీళ్ల కోసం తిప్పలు పడుతున్నామని అడుగుడే ఆల్చము. పైసలు వెంటనే రిలీజ్ చేసేటట్టు అన్ని సౌలతులు చేసి పెట్టినామని పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు అంటుండు. ఇక ఇప్పటికే సర్కారు గల్లా పెట్టే ఖాళీగా ఉన్నా బయటికి వెళ్ళి ₹2 చొప్పున మిత్తికి తెచ్చి పైసలు కూడా రెడీ చేసి పెట్టిన. ఏ నియోజకవర్గంలో అయినా సరే మంచినీళ్లకు ఇబ్బంది అవుతుందంటే వెంటనే పైసలు తీసుకుపోయి ఆడ గుమ్మరి ఇండ్రి బోల్ రేపియ్యి అని చెప్పుకొచ్చిండు. నియోజకవర్గానికి ఏం తక్కువ ₹1 నుంచి 3 కోట్లు ఖర్చు అయినా సరే బోల్రు ఏపియాలే. దాహం దూప అని అల్లాడుతున్న నోర్లు తడపాలే. తెలంగాణ అమ్మలక్కలకు బాధలు లేకుండా చూసుకోవాలి అన్న తరికలు అనుకొచ్చిండు. అయ్యా బట్టి సారు, మీరు కాన్స్టిట్యున్సీకి ఇచ్చే 2-3 కోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క దగ్గర కలిపి కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ను మంచిగా చేపిస్తే ఇటు తాగునీరు అటు సాగునీరు 2 కూడా ప్రజలకు అందేటి కదా. మీ ఇందిరమ్మ రాజ్యంలో ఇగరం చేయకపోయిరు సారు అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇగో ఇవి ఇలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు ఉన్నాయిలే. బాలన ముచ్చట్లు బాగా చూస్తారు, ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని ముచ్చట్లు కూడా చేసి రోజు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.